జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అలజడి పెరిగింది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి మాత్రమే కవ్వింపు చర్యలకు తెగబడిన పాక్ సైన్యం ఇప్పుడు ఎల్ఓసి సహా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాల్లోని పలు సెక్టార్లలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది. శత్రువుల దాడికి మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత సైనిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అండ్ అలాగే భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలకమైన చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా భారత ఆర్మీకి సంబంధించి స్వేచ్ఛనిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రకటించారు. మీకు కావాల్సిన సహాయ శక్తులా మీరు పోరాడండి, మీకు అండగా మేముంటామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక సంస్కరణలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా కాశ్మీర్ లోయలో అటు ఏదైతే ఎల్ఓసితో పాటు బార్డర్ లో, ప్రధానంగా అంతర్జాతీయ బార్డర్ లో పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు తిరిగి కూడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మరొకసారి ఏదైతే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఆ భద్రత చర్యలు, జమ్మూ కాశ్మీర్ లో తాజా పరిస్థితులు, సరిహద్దులో సైన్యం మోహరింపు వంటి కీలక అంశాలపైన కూడా ఈ సిసిఎస్ లో చర్చించారు. అంతేకాకుండా పొలిటికల్ అఫైర్స్ సంబంధించిన మీటింగ్ కూడా ఇదే మీటింగ్ తర్వాత కంటిన్యూ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డుకు మాజీ రా చీఫ్ ను అలోక్ జోషిని చైర్మన్ గా మరొకసారి నియమించారు. 7 సభ్యుల బృందంతో ఈ కమిటీని కూడా ఫామ్ చేశారు. అందులో ప్రధానంగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హాతో పాటు మాజీ ఉత్తరాయణ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియల్ అడ్మిరల్ మోంటీ కన్నా వంటి 4 రిటైర్డ్ మిలిటరీ అధికారులతో పాటు 2 రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సభ్యులను కూడా ఇందులో సభ్యులుగా చేర్చారు. ప్రధానంగా రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ వంటి వాళ్ళు కీలకమైన శాఖల్లో ఐపీఎస్ అధికారులుగా ఉన్నతమైన పదవులు అధిరోహించారు. వీరిని ప్రధానంగా ఈ సలహా దీనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రావింగ్ సంబంధించిన జోషి చైర్మన్ గా నియమించిన కమిటీలో వీరికి చోటు కల్పించారు. వీరంతా కూడా ఇప్పటికే ఆయా భద్రత దళాలతో పాటు వివిధ అంశాలపైన కూడా ఇప్పటికే సూచన సలహాలు చేస్తున్నారు. ఆర్మీ జవాన్లకు సైతం ఇప్పటికే పలు కీలక అంశాలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కేంద్ర బలగాల తిప్పికొడుతున్న పరిస్థితి పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు ఎక్కడ కూడా భారత ఆర్మీ తగ్గకుండా పనిచేస్తుంది. తీవ్ర దళాలకు ఇప్పటికే అన్ని విధాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ శాఖలు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఈ కేబినెట్ సమావేశం తర్వాత కూడా అటు అఖిలపక్ష సమావేశం కూడా అఖిలపక్ష సమావేశాల్లో కూడా పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఇటు పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియాకి సంబంధించిన అనేక 26 మంది మృతుల నేపథ్యంలో ఆ జమ్మూ కాశ్మీర్ లోయలో ఇప్పటికే ఫారెస్ట్ ఏదైతే టూరిస్ట్ కి సంబంధించిన ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఇప్పటికే నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో కూడా చిన్నగా కనిపించేస్తున్నారు. ఇవాళ మరొకసారి ఏదైతే ఇటు పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ తో పాటు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక అంశాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొనసాగింది. సమావేశంలో అనేక అంశాలపైన లోతుగా చర్చించారు. ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇన్ని రోజులు జరిగిన వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. ఇది జమ్మూ కాశ్మీర్ సంబంధించి టూరిస్ట్ ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, భద్రతా దళాల సంబంధించి ఏ విధంగా చర్యలు చేపట్టాలనే అంశాలపైన కూడా ప్రధానంగా విస్తరించారు. ప్రధానంగా పాక్ సంబంధించి ఆర్మీ కూడా ఈ ఏదైతే ఈ దాడి నేపథ్యంలో అటు ఎల్ఓసిని
అది రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని చెప్పేసి కూడా భారత్ సంబంధించిన రక్షణ శాఖ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అన్ని అంశాలను ఒక కేంద్రీకరించి దానికి సంబంధించి ఒక మాజీ చీఫ్ ను మరొకసారి ఏదైతే అలోక్ జోషిని చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో వారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఎలా ముందుకెళ్లాలి అంశాలపైన కూడా ఇవాళ ఏదైతే భద్రతా వ్యవహారాలకు సంబంధించిన జరిగిన మీటింగ్ లో చర్చించారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇప్పటికే భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఏదో ఏ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు, సమయం లోపు పాక్ సంబంధించి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మాత్రం వార్తలకు వస్తున్నాయి సుమీరా. రైట్, థ్యాంక్ యూ లివిల్. పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా భారత సైన్యం అయితే తిప్పికొట్టింది. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను కూడా ఆయన ఇచ్చారు. అండ్ ఎల్ఓసితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరిపింది. మరోవైపు 4 జిల్లాల్లోని పలు సెక్టార్లలో ఈ కాల్పులను జరిపింది. దాంతో పాక్ను భారత సైన్యం అయితే తిప్పికొట్టింది. శత్రువుల దాడిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు కూడా తెలిపాయి.